అది రాత్రి సమయం. ఫోన్ మోగుతుంది. దినేష్ ఫోన్ ఎత్తుతాడు. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? దినేష్, నేను రాజుని మాట్లాడుతున్నాను. తొందరగా మన ఫ్యాక్టరీ దగ్గరికి రా. ఫ్యాక్టరీలో మంటలు అంటుకున్నాయి. లక్షల రూపాయల సామాన్ కాలి బూడిదైపోయింది. మనం నాశనం అయిపోయాం. నేను సునీల్ కి హేమంత్ కి కూడా చెప్పాను. నువ్వు కూడా ఇక్కడికి రా. నేను వస్తున్నాను. ఆమె తిరిగి వచ్చిందని నాకు అనిపిస్తుంది. ఆయన చెప్పాడు కదా, తాను తప్పకుండా తిరిగి వస్తుందని. మనలో ఎవరిని విడిచిపెట్టదు. ఏమో, తాను మొదలు పెట్టి ఉంటుంది. ఇంకా మన సమయం మొదలయ్యింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అలా ఏమీ లేదు. తాను ఎలా తిరిగి వస్తుంది? అది అసాధ్యం. కానీ హేమంత్ మాటలు కూడా నిజమై ఉండొచ్చు. ఇప్పటికీ నా కళ్ళ ముందు తన మొహం కనిపిస్తుంది. నేను అప్పటికీ మీకు చెప్పాను అలా చెయ్యొద్దు అని. కానీ మిమ్మల్ని ఆపడానికి నేను ఏదైనా ప్రయత్నం చేసేలోపే మీరు మొత్తం చేసేశారు. సరే రా, ఇంకా ఈ మాటలు ఆపండి. అంత సర్దుకుంటుంది. మనం ఈ విషయం గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నాం. అర్థమైందా? ఇది అంతా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉంటుంది. పదండి, ఇంటికి వెళ్దాం. జోరుగా హుషారుగా షికారు పోదమా, హాయ్ హాయిగా లాలా. అరే జరగండి, ముందర నుంచి జరగండి, జరగండి. అలా చెప్తుండగా వాహనం అదుపు తప్పింది. తన వాహనం లోయలో పడిపోయింది. కానీ హఠాత్తుగా ఆగిపోయింది. దినేష్ ముందు ఒక నీడ రావడం కనిపిస్తుంది. నువ్వు వదులు, నన్ను క్షమించు. ఆ నీడ ఎలాంటి సమాధానం ఇవ్వదు. వెనక నుండి వాహనాన్ని తోసేస్తుంది. వెంటనే వాహనం లోయలో పడిపోతుంది. దినేష్ శవం పడి ఉంది. పోలీసు వాళ్ళు ప్రమాదం జరిగిన స్థలానికి వచ్చారు. రాజు, హేమంత్ ఇంకా సునీల్ కూడా అక్కడికి వచ్చారు. మీ ముగ్గురికి ఎవరి మీదైనా అనుమానంగా ఉందా? లేదు, అలాంటిది ఏమీ లేదు. సరే, అయినా అలాంటి ఆధారాలు కూడా ఏమీ దొరకలేదు. ఇది సాధారణమైన యాక్సిడెంట్ కేసు లాగే ఉంది. పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇది యాక్సిడెంట్ ఎలా అవుతుంది? దినేష్ ఈ దారి నుంచి రోజు వస్తుండేవాడు. ఇంకా చాలా బాగా వాహనం నడిపిస్తాడు. కానీ ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఏమీ అర్థం కావడం లేదు. కానీ నాకు ఇక్కడ చాలా భయంగా ఉంది. ఆ ముగ్గురు అక్కడి నుండి వాళ్ళ ఇంటి వైపుగా వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయం రాజు హేమంత్కి ఫోన్ చేస్తాడు. ఆఫీస్కి ఎప్పటి వరకు వస్తావు? మనకు మీటింగ్ ఉంది కదా ఇవాళ. ఇప్పుడే స్విమ్మింగ్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు బయలుదేరుతాను. సరే, త్వరగా రా. ఫోన్ కట్ అయిపోతుంది. హేమంత్ తన ఇంటి స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తుంటాడు. రోజు ఇలా స్విమ్మింగ్ చేయకపోతే అస్సలు రోజు గడవనే గడవదు. ఎవరో బంగళాలో ఎవరిదో స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేయడంలో ఉన్న మజాయే వేరు కదా. ఎవరు ఇక్కడ? హేమంత్ కు దెయ్యం కనబడదు. హఠాత్తుగా స్విమ్మింగ్ పూల్లో నీళ్లు పెరిగిపోయాయి. హేమంత్ కాపాడండి అంటూ నీళ్లలో మునిగిపోతాడు. హేమంత్ శవం పడిపోయి ఉంది. సునీల్ అక్కడికి వస్తాడు. రాజుకి ఫోన్ చేస్తాడు. రాజు, నువ్వు ఎక్కడున్నావు? నీకు తెలుసా హేమంత్కి ఏం జరిగిందో? మనలో మరో స్నేహితుడు చనిపోయాడు. నువ్వు వెంటనే బయలుదేరి ఇక్కడికి రా. నేను అక్కడికి రాను. నాకు అర్థమైంది. తానే ఇదంతా చేస్తుంది. తాను తిరిగి వచ్చింది. నా మాట విను. తాను తిరిగి వచ్చింది. నేను ఈ దేశం నుంచి దూరంగా పారిపోతాను. నువ్వు కూడా అక్కడి నుంచి పారిపో. నేను నా ప్రాణం కాపాడుకుంటాను. తాను నన్ను వదిలిపెట్టదు. నువ్వు సరిగ్గా చెప్పావు. ఇంకా తరువాత వంతు నీదే.
ఇంకా నువ్వు ఈ వంతు నుంచి ఎక్కడికి పారిపోలేవు. ఇప్పుడు నువ్వు చనిపోవలసిందే. రాజు వెనక్కి తిరిగి చూస్తాడు. తన ఎదురుగా భయంకరమైన దెయ్యం ఉంది. నువ్వు తిరిగి వచ్చావా? నన్ను వదిలిపెట్టు, నన్ను క్షమించు, నీకు దండం పెడతాను. అవును, నేనే తిరిగి వచ్చాను. ఇప్పటిదాకా నీ స్నేహితులు ఎలా అయితే మరణించారో ఇప్పుడు నువ్వు కూడా అలాగే చనిపోతావు. ఏమన్నావు? నువ్వు క్షమించాలా? నేను నిన్ను క్షమించాలా? నేను నిన్ను క్షమించలేను. ఎలా క్షమిస్తాను? నువ్వు నీ స్నేహితులు కలిసి ఎలా నన్ను మోసం చేశారో, నీ దగ్గర పని చేసే పనివాళ్ళు మీరందరూ కలిసి నన్ను చంపేశారు. నా కూతురు చిన్న పిల్లని కూడా చంపేశారు. నేను నిన్ను ఎలా వదిలిపెట్టాలి? ఇంకా నువ్వు నేను నిన్ను క్షమిస్తానని ఆశిస్తున్నావా? మా వల్ల తప్పు జరిగింది, దయచేసి నన్ను క్షమించు. నువ్వు ఈ ఆస్తి మొత్తం తీసేసుకో, నన్ను వదిలిపెట్టు. ఎలా పిచ్చివాడిలా మాట్లాడుతున్నావు నువ్వు? ఈ మొత్తాన్ని నేను ఏం చేసుకోను. ఇప్పుడు నాకు కేవలం శాంతి కావాలి. అది వేటి వల్ల రాదు, నిన్ను చంపడం వల్ల లభిస్తుంది. నువ్వు నీ డబ్బు పిచ్చి వల్ల నన్ను చంపేశావు. నా చిన్న పిల్లని కూడా వదిలిపెట్టలేదు. ఇవాళ నీ పాపాలకు ఫలితం లభిస్తుంది. నేను నీ పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగిస్తాను. అలా చెప్తూ దెయ్యం రాజును పట్టుకుని గాలిలోకి పైకి ఎత్తి తన చేతి గోర్లతో తన మెడపై కోసి ఎదురుగా ఉన్న గోడపై పడేస్తుంది. డబ్బు పిచ్చి గలవాడా, చంపేశావు కదా నన్ను, నా పువ్వు లాంటి పాపను. ఆ డబ్బు కోసం ఇప్పుడు నువ్వు చావు. అలా చెప్తూ దెయ్యం రాజుని చంపేస్తుంది. అప్పుడు రాజు గది దగ్గరికి సునీల్ వస్తాడు. దెయ్యంని చూస్తాడు. నువ్వు చూడు, నేను ఏ తప్పు చేయలేదు. నన్ను చంపకు, దయచేసి నన్ను వదిలిపెట్టు. తప్పు నువ్వు చేశావు. అవును, నువ్వు నన్ను చంపలేదు. వీళ్ళ ముగ్గురికి నువ్వు శిక్ష పడేలా చెయ్యలేదు. కానీ నేను నిన్ను చంపను. నువ్వు నాకు ముక్తి కలిగించాలి. నువ్వు ఏం చెప్తే అది చేస్తాను, మొత్తం చేస్తాను నేను. నా మొత్తం ఆస్తి అంతా వీళ్ళే కొట్టేశారు. ఆ ఆస్తి మొత్తం నా పాప పేరు మీద ఒక ట్రస్ట్ తెరిచి పేద పిల్లలకు సహాయం చెయ్యి. నాకు ముక్తి కలిగించు. నాకు ముక్తి. నేను అలానే చేస్తాను. ఇంకా నేను వెళ్తున్నాను, కానీ ఈ బాధ్యత అంతా నేను నీ మీద పెట్టి వెళ్తున్నాను. నేను మళ్ళీ తిరిగి రాను. నా కోరిక పూర్తయింది. రమేష్ అనే వ్యక్తి తన చిన్న కుటుంబంతో చాలా సంతోషంగా ఉంటున్నాడు. అతను తన భార్య కళావతి, కొడుకు కిషన్తో కలిసి ఉంటున్నాడు. కిషన్ చదువుల్లో ఇంకా ఆటల్లో చాలా చురుకుగా ఉండేవాడు. తన క్లాసులో ఎప్పుడూ మొదటి స్థానం తెచ్చుకునేవాడు. రమేష్ గారు, మీ కొడుకు చదవడం రాయడంలో చాలా చురుకుగా ఉన్నాడు. పెద్దయ్యాక చాలా గొప్పవాడవుతాడు. అంతా మీ కృపనే సార్, అంతా మీ ఆశీర్వాదమే సార్. మీరు ఇలాగే తనకు మనోబలాన్ని ఇవ్వండి. దానితో తను ఇంకా బాగా చదువుకుంటాడు. అలాగే సార్. రమేష్ కిషన్ని తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఇంకా తన కొడుకుతో అంటాడు, బాబు, మేము చాలా కష్టదినాలు చూశాము. ఇక ఇప్పుడు మా ఆశలన్నీ నీపైనే ఉన్నాయి. సరే నాన్నగారు, చాలా పెద్దవాడిని గొప్పవాడిని అవుతాను. అలా చెప్పి కిషన్ తన గదిలోకి వెళ్ళిపోతాడు. రమేష్ ఇంట్లో పెంచుకుంటున్న ఎలుక ఉండేది. అతను ఎప్పుడూ దాంతో ఆడుతూ ఉండేవాడు. ఎప్పుడంటే ఆ ఎలుక కిషన్తో ఆడుతుండేదో కిషన్కు ఇంకేం అవసరం ఉండేది కాదు. కిషన్కు వాళ్ళ అమ్మ కళావతి భోజనం వడ్డిస్తోంది. కిషన్, రా భోజనానికి. కిషన్ వాళ్ళ నాన్నగారు, రండి భోజనానికి.
కిషన్ ఇంకా రమేష్ భోజనం చేయడానికి కూర్చుంటారు. వాళ్లతో పాటు పెంచుకున్న ఎలుక కూడా కూర్చుంటుంది. అలాగే వాళ్ళ జీవితం బాగానే సాగుతుంది. కానీ వాళ్ళ పక్కనే కళ్ళు అనే వ్యాపారస్తుడు ఉండేవాడు. తను శనగలు అమ్మేవాడు. ఇక తన కొడుకు హరియాని మంచి స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటాడు. కానీ హరియా మనసు చదువులో ఉండేది కాదు. ఒకరోజు కళ్ళు తన భార్య శిలాతో అంటాడు, ఈ రమేష్ కొడుకు కిషన్ క్లాస్లో ఎప్పుడూ ఫస్ట్ వస్తాడు. ఇక నా కొడుకు ఎప్పుడూ ఫెయిల్ అవుతాడు. కానీ కిషన్కి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే. మీరెందుకు అలా ఆలోచిస్తారు? హరియా కాస్త తెలివి తక్కువగా ఉన్నాడు. మెల్లిమెల్లిగా కుదుట పడతాడు. ఏమీ కుదుట పడదు. నేను మనుషుల ముందు సిగ్గుతో తలదించుకోవలసి వస్తుంది. అందరూ హరియా చదువు గురించి అడుగుతూ ఉంటే. చూడండి, మీరు కాస్త నెమ్మదిగా ఉండండి. కానీ కళ్ళు శిలా మాటలు ఒప్పుకోడు. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు కిషన్ స్కూల్కి వెళ్తుంటాడు. మత్తు మందుతో స్పృహ కోల్పోయిన తర్వాత తనని చంపేస్తాడు. ఆ తర్వాత కిషన్ దెయ్యంగా మారిపోతాడు. ఇక తన ఇంటికి వెళ్లి వాళ్ళ నాన్నని పిలుస్తాడు. వాళ్ళ నాన్న ఏడుస్తూ ఉంటాడు. కళావతి, మన కొడుకుకి ఏం జరిగిందో తెలియదు. ఎక్కడికి వెళ్ళిపోయాడో పోలీసులకు కూడా రిపోర్టు ఇచ్చాను. కానీ తన ఆచూకీ తెలియలేదు. తెలీదు ఎవరి దిష్టి తగిలిందో నా కొడుకుకి. నాన్న, నేను ఇక్కడ ఉన్నాను, మీరు ఏడవకండి ప్లీజ్. కానీ కిషన్ శబ్దము ఎవ్వరికీ వినిపించదు. నా మాట వాళ్ళు ఎందుకు వినడం లేదు? అప్పుడే కిషన్ చూస్తాడు. తను పెంచుకున్న ఎలుక తనని చూస్తుందని ఇంకా చప్పుడు చేస్తుంది. అప్పుడే కిషన్ ఆలోచిస్తాడు. నేను కళ్ళుని వదలను. కిషన్ తను పెంచుకున్న ఎలుక మోతి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక ఎలుక దెయ్యంగా మారుతుంది. ఇక వెంటనే కళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇక కిటికీ వద్ద కూర్చొని వాళ్ళ మాటలు అన్నీ వింటుంది. ఇలా నిన్న రమేష్ని డబ్బులు అప్పుగా ఇవ్వమని అడగటానికి వెళ్ళాను. ఇక తాను ఇవ్వనన్నాడు. అనుకుంటా వాళ్ళ దగ్గర డబ్బులు లేవేమో. ఆ నిస్సహాయులు ఎలాగూ బాధలోనే ఉన్నారు. వాళ్ళ కొడుకు కిషన్ తెలీదు ఎక్కడికి వెళ్ళిపోయాడు. మీరైతే ఏం చేయలేదు కదా. అరే లేదు లేదు శిలా, అయినా నేనెందుకు అలా చేస్తాను? నేనేమీ చేయలేదు. దెయ్యం ఎలుక కిషన్ ఆ బాధను ఓర్చుకోలేకపోతాడు. ఇక కళ్ళు పైన ఎగిరి పట్టుకుంటాడు. భయంతో కళ్ళు తన భార్య ఎలుక భయంతో పరిగెడతారు. ఇక వాళ్ళు పరిగెడుతూ పూజ గదిలోకి దూరతారు. కానీ అక్కడికి దెయ్యం ఎలుక వెళ్ళలేకపోతుంది. కళ్ళు తన భార్య దాని కళ్ళు చూసి భయపడిపోతారు. వాళ్లకు అర్థం కాదు అసలు ఏం జరుగుతుంది అని. వాళ్ళకి తెలిసిపోతుంది ఇది మామూలు ఎలుక కాదని. మరుసటి రోజు వాళ్ళు ఒక తాంత్రికుని పిలుస్తారు. ఇక బాబా అక్కడికి రాగానే మొత్తం అర్థమైపోతుంది. బాబా ఆ ఎలుకను మళ్లీ వచ్చేదాకా ఎదురు చూడమంటాడు. కాసేపటికే సాయంత్రం అవుతుంది. బాబా ఆ ఇంటి ముందు విభూతితో ఒక చక్రాకారం గీస్తాడు. ఇక ఎలాగైతే ఆ దెయ్యం ఎలుక కళ్ళు ఇంట్లోకి దూరడానికి ప్రయత్నిస్తుందో అక్కడ ఆ చక్రాకారంలో బందీ అయిపోతుంది. ఇక బయటకి రాలేకపోతుంది. చెప్పు, ఎవరు నువ్వు? చెప్పు, లేకపోతే ఇక్కడే నిన్ను భస్మం చేస్తాను. నేను కిషన్ను. నన్ను కళ్ళు చంపేశాడు. ఈరోజు నేను తనని వదలను వదలను వదలను. లేదు, అతనిని చట్టం శిక్షిస్తుంది. నువ్వు వదిలేయ్. ఎవరు మా మధ్యలోకి రాకపోవడమే మంచిది. లేకపోతే అందరూ చనిపోవలసి వస్తుంది. చంపేస్తాను. నువ్వు శాంతించు. చట్టాన్ని నీ చేతిలోకి తీసుకోకు. నా మాట విను. సరే, కానీ ఇప్పటికీ నా శరీరం లోయలోనే పడి ఉంది. అందుకే నా ఆత్మకు శాంతి దొరకలేదు. ఇక నేను ఆత్మనై తిరుగుతున్నాను.
సరే, నేను నీ అంతిమ సంస్కారాలు కూడా చేయిస్తాను. ఇక అప్పుడే బాబా చెప్పడంతో పోలీసులు వస్తారు. ఇక కళ్ళుని అరెస్ట్ చేసుకుని తీసుకెళ్తారు. ఇక అక్కడ తాంత్రికుడు వెంట కిషన్ అమ్మా నాన్న కిషన్ అంతిమ సంస్కారాలు చేస్తారు. జమీందార్ హరిహర సింగ్ ప్యాలెస్ లో చాలా అందంగా మొత్తం ప్యాలెస్ రంగులమయం. ఇక బల్బు కాంతులతో వెలిగిపోతోంది. జమీందార్ ఒక్కగానొక్క కూతురు పూనం పెళ్లి. పూనం తన గదిలో పెళ్లి కూతురులా రెడీ అయింది. చాలా అందంగా కనిపిస్తోంది. మళ్ళీ మళ్ళీ అద్దంలో చూసుకుంటోంది తనని. ఎన్నిసార్లు నిన్ను నువ్వు చూసుకుంటావు? ఎంత అందంగా ఉన్నామంటే బావగారు చూస్తూ ఉండిపోతారు. ఎలాగైతే బాజా భజంత్రీల చప్పుడు వినిపించిందో అందరు స్నేహితురాళ్ళు భారతిని చూడడానికి వెళ్ళిపోయారు. ఆగండి, నేను కూడా వస్తాను. నోర్ముయి, నువ్వు నీ నగలు వేసుకో, మేకప్ పూర్తి చెయ్యి, నేను కాస్త చూసి వస్తాను. శంకర్ భారత్ లాగా ఉండదు కదా. అందరూ స్నేహితురాళ్ళు అక్కలు నవ్వుతూ సిగ్గుపడుతూ వెళ్ళిపోయారు. అయితే అందరూ ఆ గదిలోకి వచ్చి చూస్తే పూనం బెడ్ పైన చనిపోయి పడి ఉంది. అనిపిస్తుంది తన కడుపులో చాలా దారుణంగా కత్తులతో దాడి చేశారు. ఇల్లు మొత్తం హాహాకారాలుగా ఉంది. ఎవ్వరికీ తెలియలేదు ఎందుకు జరిగింది. తండ్రి హరిహర్ సింగ్ ఎలాగైతే ఇది విన్నాడో పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వస్తున్నాయి. ఎవరైనా ఏమైనా చూశారా? ఎవరో పని మనిషి వచ్చారిటు. వాళ్ళు ఎవరో మనకు తెలియదు. లేదు, ఎవ్వరూ రాలేదు. తనైతే చాలా సంతోషంగా ఉండే, ఎందుకంటే మేము భారత్ చూడడానికి వెళ్తున్నప్పుడు రావాలనుకుంది. భరత్ని పంపించేసేయండి. ఇది చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని నేను వదిలిపెట్టను. ఊరు మొత్తం నిశ్శబ్దంలో మునిగిపోయింది. ఆమెకు ఎవరితోనో శత్రుత్వం ఉందని అనిపిస్తుంది. అయ్యో, ఆమెకి ఎవరితో ఏ శత్రుత్వం ఉంటుంది? అయ్యో, పోలీసులు వస్తారు, ఎంక్వైరీ చేస్తారు, అప్పుడే తెలుస్తుంది. ఓ దేవుడా, నా కూతురు పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరగనివ్వు. ఒక వారం తర్వాత చౌదరి ఇంటికి వాళ్ళ కూతురు సుధా భారత్ రావాల్సి ఉంది. చౌదరి ఇంట్లోని ఆడవాళ్ళందరికీ గట్టిగా హెచ్చరిస్తూ, సుధాని ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. సుధా రెడీ అయి కూర్చుంది. స్నేహితురాళ్ళందరూ తనని ఆట పట్టిస్తున్నారు. ఎలాగైతే భారత్ వచ్చిందో తన చెల్లి రాధాని వదిలేసి అందరూ పరిగెత్తారు. సడన్ గా కిటికీ తలుపులు గట్టిగా కొట్టుకుంటున్నాయి. ఇక తలుపు భారత్ శబ్దానికి తెరుచుకుంది. రాధా వాటిని మూసేయడానికి వెళ్ళింది. అయితే బయట ఉండిపోయింది. తలుపు దానంతటికదే మూసుకుంది. రాధా 1,00,000 ప్రయత్నాలు చేసిన తరువాత కూడా తలుపు తెరుచుకోలేదు. లోపల సుధా అరుస్తూనే ఉంది. కానీ బ్యాండ్ చప్పుడుకు వినిపించలేదు. రాధా కింద వైపు పరిగెత్తింది. నాన్నగారు, తొందరగా రండి, సుధా అక్క గది లోపల నుంచి బందీ అయిపోయింది, తెరుచుకోవడం లేదు. అప్పటి వరకు అందరూ పైకి వెళ్లేలోపే సుధా శరీరం కింద పడిపోయింది. తన మెడ నుంచి రక్తం కారుతూ ఉంది. ఏదో పదునైన ఆయుధంతో తన మెడపై గాయం చేశారని అనిపిస్తుంది. ఊరు మొత్తం నిశ్శబ్దం ఆవహించింది. చౌదరి, మీకు ఎవరితోనూ ఏ శత్రుత్వం లేదు కదా? అమ్మాయికి ఏదైనా ఎఫ్ఐఆర్ ఉందా? అయ్యో లేదు, ఈ పెళ్లి తన ఇష్టపూర్వకంగానే అవుతుంది సార్. ఒకరి తర్వాత ఒకరు ఈ ఊరిలోని 2 మర్డర్లు అయ్యాయి. అవి కూడా 2 ఒకే సమయానికి, పెళ్లి కూతురు రెడీ అయి కూర్చున్న సమయానికి. ఇది వింతగానే ఉంది. పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి వెళ్లిపోయారు. శవం పోస్ట్ మార్టం కొరకు తీసుకెళ్లారు. ఒక నెల తర్వాత సర్పంచ్ దీన్ దయాల్ చిన్న కూతురు తారా పెళ్లి ఉంది. ఎంతో పటిష్టమైన సెక్యూరిటీ పెడతాను అంటే ఒక పక్షి కూడా ఇటు రాలేదు. తారా తలపైన ఎలాగైతే ఎర్రని చున్నీని వేశారో వెంటనే ఇంట్లోని అన్ని లైట్లు పోయాయి. ఒక్కసారిగా కంగారు పడిపోయారు.
అప్పటికే లాంతరు ఇంకా టార్చ్ తీసుకొని అందరూ వస్తారు. తారా వీపులో కత్తి దింపి అతను వెళ్ళిపోతాడు. అమాయకురాలైన తార కళ్ళు తెరిచి ఉన్నాయి. తన శరీరం ఒకవైపు పడిపోయి ఉంది. ఇది తప్పకుండా ఒకతని పనే, లేకపోతే మన పిల్లల్ని ఇంత నిర్దయగా ఎలా చంపుతాడు? ఆ ఊరిలో ఇప్పుడు ఏ పెళ్లి జరగడం లేదు. అందరూ ఏవో గుసగుసలు మాట్లాడుకుంటూ ఉంటారు. నేను చెప్పేది వినండి. ఇప్పుడు ఏ పెళ్లి జరగాలన్నా ఊరిలోని దుర్గగుడిలోనే జరగాలి. అవును, ఇప్పుడు ఇదే సరైంది. రామ్ లఖన్ యాదవ్ కూతురు కాంచన్ పెళ్లి ఊరిలోని దుర్గా గుడిలో జరగాలని నిర్ణయం తీసుకున్నారు. అన్ని సిద్ధంగా ఉన్నాయి. పెళ్లి కూడా జరిగిపోయింది. వీడుకోనప్పుడు పెళ్లి కూతుర్ని గుడి బయటకు తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టారు. అందరూ కాసేపు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు గాలిలో ఒక అరుపు వినిపించింది. కాంచన్ శరీరం కారులోనే పడిపోయింది. ఈసారి కత్తి ఆమె గుండెలో పొడిచారు. ఇది ఎవరో మనుషుల పని కాదు, ఇది ఏదో దెయ్యం పని. అందుకే గుడి లోపల ఏమీ జరగలేదు, చూసారా? అదే సమయంలో భయంకరమైన శబ్దం వినిపిస్తుంది. నేను దెయ్యాన్ని. ఇక ఎప్పటి వరకైతే ఊర్లోని అందరి కూతుర్లను హత్య చేయను, నా దాహం తీరదు. అందరూ భయపడి పైకి చూస్తుంటారు. చెట్టు పైన ఒక దెయ్యం తయారయ్యి కూర్చుంది. తన కళ్ళలో నుంచి కన్నీరు కారుతోంది. నా కూతురు నీకు ఏ అన్యాయం చేసింది? నువ్వు నా కూతుర్ని ఎందుకు చంపేశావు? నేను కూడా మా నాన్న ముద్దుల కూతురిని. అందరూ నన్ను చంప అనేవారు. ఎందుకంటే అమ్మ చెప్పేది నీ రంగు చాలా బాగుంటుందని. అందుకే మీ నాన్నమ్మ ఈ పేరు పెట్టింది అని. ఎన్నో కలలతో మా నాన్న నా పెళ్లి చేయాలని కోరుకున్నాడు. కానీ మీరందరూ నా పెళ్లికి ముందు రోజే మా ఊరు నుంచి ఎత్తుకెళ్లారు. ఇక నాపై బలాత్కారం కూడా చేశారు. ఇక నన్ను ముక్కలు ముక్కలుగా చేసి మీ ఊరిలోని ఉత్తర వైపులో ఉన్న బావిలో వేశారు. అక్కడికి ఎవ్వరూ వెళ్ళనే వెళ్ళరు. మర్చిపోయారా? నేను ఏమీ చేయలేదు, కేవలం కారు నడిపాను అంతే. నోర్ముయ్. నేరస్తుడికి సహాయం చేయడం కూడా నేరమే. నీ కూతురుదైతే కేవలం నేను ప్రాణమే తీశాను. ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు? ఆ సంఘటన జరిగి 2 సంవత్సరాలయ్యింది. నన్ను క్షమించు, ఇక ముందు అలా జరగదు. అందరూ నేరస్తులు. చౌదరి, సర్పంచ్, జమీందార్ హరిహర్ నిలబడే వణికిపోతున్నారు. వెంటనే అది చెట్టుపై నుంచి దూకి ఇక జమీందార్ వైపు వచ్చింది. నువ్వు అందరికంటే ఘోరమైన పాపాత్ముడు. నువ్వు అందరితో కలిసి నా జీవితాన్ని నాశనం చేశావు. నన్ను ముక్కలు ముక్కలుగా చేసేశావు. పోలీసులకి కూడా డబ్బు ఆశ పెట్టి అంతా పని కాని చేశావు. తను జమీందార్ని పడేసి గుండెలపైన నిలబడింది. ఇక తన పళ్ళను అతని తలలోకి దూర్చి రక్తాన్ని తాగుతుంది. అతను కాసేపు తల్లడిల్లాడు. ఇక అతని శరీరం ఒకవైపు దొర్లింది. నన్ను క్షమించు. నువ్వే కదా అందరికంటే ముందు నా కలలను హత్య చేసేశావు. అప్పుడు నేను బ్రతిమిలాడాను. అయితే నువ్వు నవ్వుతూ ఉన్నావు. ఆగు! సర్పంచ్ ఏదో తట్టుకొని కింద పడిపోయాడు. ఇక దెయ్యం తన వీపులో పళ్ళని దూర్చి రక్తాన్ని తాగేసింది. దాని ఆ భయంకరమైన రూపాన్ని చూసి అందరూ భయంతో వణికిపోయారు. అప్పుడు అది చౌదరి వైపు వెళ్తుంది. నన్ను వదిలేసి, నేను నిర్దోషిని. నేరం చేసింది నేను కదా. నేను నా మానం కోసం నిన్ను అడుక్కున్నాను. అది అతని మెడ పట్టుకుంది. ఇక ఒక్క నిమిషంలోనే తిప్పేసింది.
చౌదరి కూడా చివరి శ్వాస వదిలేశాడు. నాదేం తప్పు లేదు, నన్ను చూడకు. వాళ్ళు చెప్పడం వల్లే నేను నిన్ను కిడ్నాప్ చేశాను. నా గదిలో నుంచి నువ్వే ఎత్తుకొచ్చావు కదా, మా అమ్మ ఎంతగా ఏడ్చింది. నువ్వు నీ బూటుకాలుతో మా అమ్మ ముఖం పైనే కొట్టావు. నిన్నైతే నేను పచ్చిగానే తినేస్తాను. మా అమ్మ ఇక మా నాన్న అదే బాధలో వాళ్ళ ప్రాణాలు తీసుకున్నారు. తను అతన్ని 2 కాళ్ళు పట్టుకొని చీల్చేసింది. ఊరి వాళ్ళు ఇప్పటి నుంచి గుర్తుంచుకోండి, కోడలు కూతుళ్ళ పైన చెడు చూపుతో చూస్తే దాని పరిణామం దానికన్నా ఘోరంగా ఉంటుంది. అలా చెప్పి తను ఏడుస్తుంది. ఇప్పుడు నీ పగ పూర్తయింది కదా, మమ్మల్ని క్షమించు. నువ్వు ఇప్పుడు ఏం చెప్తే అదే చేస్తాము. కానీ మీరు మీ కూతుళ్లకు మంచి కోరితే పెళ్లిలో ఎప్పుడూ ఎరుపు రంగు బట్టలు వేయకూడదు. వాటిని చూడగానే నా రక్తం మరిగిపోతుంటుంది. సరే సరే. ఊర్లో ప్రతి అమ్మాయి పెళ్లికి ముందు ఆ తూర్పు దిక్కు ఉన్న బావి దగ్గరకు అమ్మాయిని తీసుకొచ్చి దాంట్లోకి తొంగి చూడమని చెప్పాలి. సరే సరే. ఇక నేను వెళ్తాను. ముసలమ్మ, నువ్వు సరిగానే గుర్తుపట్టావు. నేను దెయ్యంగా మారిపోయాను. నా ఆత్మ ఎప్పటి వరకు తిరుగుతుందో నాకే తెలీదు. ఇప్పుడు మీ ఊర్లోని పాపాత్ములు అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోండి. ఆ ఊర్లో ఎలాంటి దుష్టులు ఉన్నారు అంటే ఎవరూ నమ్మేవారు కాదు. ఊరి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎప్పుడైనా ఆ ఊరిలో ఎవరి పెళ్ళైతే జరిగితే ఆ అమ్మాయికి ఎరుపు రంగు బట్టలు వేసుకోదు. పెళ్లికి ముందు బావి దగ్గరకు వెళ్లి అందులోకి తొంగి చూస్తారు. ఇక వాళ్ళ పెళ్లి జీవితం కొరకు ఆశీర్వదించమని కోరుతారు. ఆ దెయ్యం ఆ ఊరిలో ఎప్పుడూ కనిపించలేదు. దాని పగ పూర్తయిపోయింది.